తీసుకోవడానికి ఇష్టపడుతున్న దేవుడు, మనం మార్చిన దేవుడు, మనం సరి చేసిన దేవుడు, మనం సరిదిద్దిన దేవుడికి మనం ఎలా దేవుడికి కనపరిచే వారంగా ఉంటున్నాం. ఆయన సంతోషించే జీవితం మనలో ఉందా? ఆయన ఒక్కరిలోనే కదా మనకు ఆనందం ఉంది. అయ్యా ఆ చేయి పట్టుకోవా, ఆ చేయి పట్టుకోవా తండ్రి. నన్ను జారిపోయిపోతాయా, నన్ను పడుతాయా, అయ్యా నిన్ను విడిచి నేను వెళ్ళలేకపోతున్నానా, నీ సన్నిధికి నన్ను దూరం అవ్వలేకపోతాయా, నాతో ఉండవా, నన్ను క్షమించవా చెప్తావా? పోతుందా అపరాధి మమ్మల్ని ఆగివేయాలనుకుంటున్నప్పటికీ అయ్యా మమ్మల్ని జారిపోలేకపోతాయా, అపరాధికి అవకాశం ఇవ్వలేకపోతాయా, అపరాధికి సమయాన్ని ఇవ్వలేకపోతాయా. మేము నిలబడటం నేర్పించండి, స్థిరంగా ఉండటం నేర్పించండి. ఏ ప్రేమ శాశ్వతమే కదమ్మా. మీరు కొనుక్కున్న పంట కావచ్చు, మీరు కొనుక్కున్న ఇల్లు కావచ్చు, మీరు వేసుకుంటున్న పొలాలు కావచ్చు, పంటలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఇవన్నీ ఎవరిచ్చినవి? ఎవరిచ్చినవే కదా. అలాంటి గొప్ప దేవుడిని అవమానపరుస్తున్నామేమో, చాలా చేస్తున్నామేమో, ఆయన చేయి వదిలిపెట్టేస్తున్నామేమో. సరి చేసుకుంటావా?
చేపట్టుకో అయ్యా. నేను జాగ్రత్తగా ఉందయ్యా, పడుకొని వద్దు. పరిశుద్ధి తండ్రి జీవాధిపతి సర్వాధికారి పొందనాలు. ఇదిగో ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఎవరు కూడా జారిపోకుండా పడుకోకుండా స్థిరంగా నిలబడటానికి సహాయం చేయండి. రక్షణ పొందినప్పుడు ప్రతి పాపకు విడిచిపెట్టారు కదయ్యా. మళ్ళీ ఏ పాపంలో పడిపోతున్నారు అయ్యా. మనుషులు మోసం చేయొచ్చు కానీ మనుషుల దగ్గర దాయొచ్చు కానీ అయ్యా నీ దగ్గర దాచున్నారు కదా. ఏది వింటున్నామో దాన్ని చేస్తామని వాక్యం చదివిస్తాము కదా అయ్యా. బిడ్డలు మీరు మళ్ళా తిరిగి తీసుకురండి, మళ్ళా సరి చేయండి, మళ్ళా సరిలేదండి ప్రభా. ఇదిగో బిడ్డలు ప్రతి హస్తాన్ని పట్టుకోండి, వాళ్ళకి పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి ప్రభా. ఈ మహిమకరంగా ప్రతి ఒక్కరు నిలబడినట్టుగా సహాయం చేయండి. ఈ వాక్యం తర్వాత మాట్లాడండి ప్రభా. సరిచేసే మాత్రం సరిగ్గా మాత్రం మాకు దయచేయండి, నిర్ణయించే మాత్రం మాకు దయచేయండి. ఏదో టైం పాస్టింగ్ సరికి రావడం కాదు కానీ ఈ వాక్యానుసారంగా జీవించే కృపను పెట్టి మీరు దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. అక్కడ కూర్చున్నాం. మగవాళ్ళు ముందు కూర్చున్నారా? ముందుకు వస్తే ఫస్ట్